నమస్తే అండి. నమస్కారం అండి. బంగారం ధరలు రోజు రోజుకి చూసుకుంటే అంటే పెరుగుతూనే ఉన్నాయి. అసలు తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్నారా? సామాన్యునికి అందుతుందంటారా? అది చెప్పలేమండి. బికాస్ ద రీజన్ ఈజ్ బయటుండే భూమి ప్రకారం మార్కెట్‌ని కొంతమంది చేతుల్లో పెట్టుకున్నారు. దట్ ఈస్ చైనా వాళ్ళ చేతుల్లో తీసుకొని కొన్ని టన్నుల బంగారం కొని వాళ్ళ దగ్గర పెట్టుకొని మార్కెట్ బూమ్ క్రియేట్ చేస్తుంది ఒక రూమర్ ఉంది. బికాస్ యూ డోంట్ నో బికాస్ లాస్ట్ 6 మంత్స్ 1 ఇయర్ నుంచి గాని అబ్జర్వ్ చేస్తే ఇది అప్ అండ్ డౌన్ కొడుతుంది గానీ ఎక్కడ తగ్గట్లేదు. నాకు తెలిసి ఫ్యూచర్‌లో బంగారం ధర తగ్గే అవకాశం చాలా తక్కువని నాకు అనిపిస్తుంది. సో ఇలా ఉంటే అంటే మార్కెటింగ్ స్ట్రాటజీ అంటారా ఇదంతా గూడా? మేబీ అనుకోవచ్చు. బికాస్ బయటుండే టాక్ అదే. నాకు తెలిసిన కొంతమంది చెప్పే ట్రేడర్స్ కూడా అదే చెప్తున్నారు. సో ఇదొక స్ట్రాటజీ ప్లానింగ్ అని చెప్తున్నారు. బికాస్ దాంట్లో వాస్తవం ఎంత ఉందని అడిగితే మాత్రం ఐ హావ్ నో ఎనీ ఆన్సర్ అబౌట్ దట్ పర్టికులర్ క్వశ్చన్ బికాస్ ఐ డోంట్ నో. బికాస్ డెఫినెట్లీ ఇది స్ట్రాటజీ అని నేను అనుకుంటున్నాను. లాక్స్‌లో పోతే ఒక 10,000 పడుతుంది, ఒక 10,000 పెరుగుద్ది. ఇట్స్ హౌ ఇట్ పాసిబుల్. నాకు తెలిసి అలా నాకు తెలిసిన సమాచారం అది. సో ఇలా అంటే 1,50,000 వరకు అంటే ఇంకా కొద్ది రోజులు 2,00,000 వరకు గూడా ఎళ్ళొచ్చు అంటున్నారు గ్రాము. సో ఇంత కాస్ట్ అసలు అవుతుందని అనుకున్నారా మీరు? నేనైతే అనుకోలేదు. బికాస్ పోతుందని చెప్పలేము. బికాస్ ద రా మెటీరియల్ ఇస్ వెరీ లో టోటల్ వరల్డ్ వైజ్. బంగారానికి దొరికే రా మెటీరియల్ వరల్డ్ వైజ్ చాలా తక్కువ. సో దానివల్ల చెప్పలేము 2 lakhs పోయినా కూడా పోవచ్చు. బికాస్ మనం చెప్పలేము దానికి. ఇలానే ఉంటే అసలుకి మన భారతదేశంలో మామూలుగా శుభకార్యాలు పెళ్లిళ్ళు అంటేనే ఒక గ్రామున్న బంగారం పెట్టాలనుకుంటారు. సో అది కామన్ మ్యాన్స్ కి మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా కష్టం అయిపోతుంది కదా. సో ఏం చెప్తారు? డెఫినెట్లీ కష్టం. డెఫినెట్లీ కష్టమే. ఆల్టర్నేటివ్ సోర్స్ చూసుకోవాల్సి వస్తుంది మిడిల్ క్లాస్ వాళ్ళు. ఇప్పుడే మిడిల్ క్లాస్ వాళ్ళు చచ్చిపోతుంది బంగారం రేటు చూస్తే. ఒక పెళ్లి చేయాలంటే ఒక పాపకు 10 సవర్లు బంగారం అంటే మీరు ఉండే కాస్ట్ బట్టి ఎంత పెరుగుతుందో. బికాస్ రాబోయే రోజు ఏదైతే పెరిగితే ఆల్టర్నేటివ్ సోర్స్ చూసుకోవాల్సి వస్తుంది. ఇంకా బంగారానికి ఆల్టర్నేటివ్ సోర్స్ మీకు తెలుసు లాట్ ఆఫ్ సోర్సెస్ ఇన్ ద మార్కెట్. మేబీ అదే కావచ్చు కూడా. ఈ పెరుగుదలని ఎలా చూడొచ్చు? ఒకప్పుడు మనం చూసుకుంటే సిలిండర్ 400కి వచ్చేది, పెట్రోల్ 50-40కి వచ్చేది. ఇప్పుడు చూసుకుంటే బంగారం కూడా డే బై డే అన్ని ఇట్లానే అయిపోతుంది. పబ్లిక్ అంతా కూడా మర్చిపోవడం జరుగుతుంది. సో ఏం చెప్తారు అసలు ఎక్కడ ఇదంతా స్టార్ట్ అవుతుంది అంటారు? బంగారం గురించి అయితే నాకు పర్టికులర్గా ఇన్ఫర్మేషన్ నేను చెప్పలేను. సిలిండర్ గురించి చెప్పగలను. ఈరోజు వచ్చేసి చాలా వెరీ లోకి మనకు బ్యారల్ దొరుకుతుంది. ఐ మీన్ బ్యారల్ క్రూడ్ ఆయిల్ ఇన్ వరల్డ్ వైజ్. మేబీ ఇప్పుడు రష్యా నుంచి వస్తుంది. చాలా తక్కువ దొరుకుతుంది కంపేర్ విత్ ప్రీవియస్ గవర్నమెంట్కి. కానీ కంపేర్ విత్ ప్రీవియస్ గవర్నమెంట్ ఎక్కువ అమ్ముతున్నాం. బికాస్ దిస్ ఇస్ ద లాట్ ఆఫ్ మనీ గెయిన్ టు సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ ఎ ట్యాక్స్ రూపంలో పోతుంది ఇది. బికాస్ దీనికి మాత్రం చాలా స్టాటిస్టిక్స్ ఉంటాయి దీంట్లో. దాని గురించి ఇంకా ఫీర్గా లోతుగా పోవాలంటే అంత ఇట్స్ నాట్ కరెక్ట్ టైం ఐ థింక్. అట్లానే సిల్వర్ గురించి ఏం చెప్తారు? సిల్వర్ బంగారం సేమ్ అయిపోయింది. అన్నా తమ్ముళ్ళు అవి అన్నా తమ్ముళ్ళు. బికాస్ ఐ థింక్ దిస్ ఆర్టిఫిషియల్ బిజినెస్ లాగా కనిపిస్తుంది నాకు. బట్ రాబోయే రోజులు అది న్యాచురల్ అవుద్దో ఆర్టిఫిషియల్గా ఉంటుందో తగ్గుద్దో పెరుగుద్దో చెప్పే అంత మన దగ్గర స్ట్రాటజీ లేదు. బట్ స్ట్రాటజికల్గా కనిపిస్తుంది ఇది మొత్తం పెరగడం తగ్గడం. అయితే ముందుగానే ఎంత కొనుక్కొని పెట్టుకున్నారంటే? నేనా? నా దగ్గర ఏమీ లేదండి. మా మిస్సెస్ కొనుక్కున్నది ఆయన దగ్గర ఉంది. నేను కొన్నది నేను కోటేశ్వరం కానే కాదు. లక్షాధికారులు మాత్రం కోటేశ్వరం కాలేవు. కోటేశ్వరం కావాలంటే బిజినెస్ స్టార్ట్ ముందు తెలియాలి. స్టార్ట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారంటే లక్షల బంగారం బద్ద మీరు థింక్ చేస్తారా? లక్షల బద్దని ఇట్స్ నాట్ కరెక్ట్ క్వశ్చన్. ఆల్సో కరెక్ట్ ఆన్సర్ ఆల్సో కెనాట్ గివ్. ఇట్స్ నాట్ పాసిబుల్. బంగారం ధరలు చూసుకుంటే రోజు రోజుకి ఆకాశాన్ని అనుకుంటున్నా ఏం చెప్తారు? మిడిల్ క్లాస్ వాళ్ళకి దక్కుతుందంటారు? మిడిల్ క్లాస్ వారికి దక్కుతుందో లేదో మనం చెప్పలేమండి. ఎందుకంటే బంగారం అనేది చాలా ఎక్కువ రేటు పెరిగిపోతుంది. పేదవాళ్ళు కొనలేని పొజిషన్లో ఉన్నారు. సో బంగారం రేటు తగ్గితే మంచిదని కోరుకుంటున్నాను. ఎందుకంటే పేదవాళ్ళు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ మెచ్యూర్ ఫంక్షన్లు కానీ చేయాలంటే ఖచ్చితంగా గోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్ లేడీస్కి. కొంచెం తగ్గించాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఇంత పెరుగుతుందని అసలు ఊహించారా? ఎవరు ఊహించలేదండి. అది రోజు రోజు పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. అది ఆగట్లా. సో ప్రస్తుతం బంగారం ధరలు చూసుకుంటే అసలుకి అంటే ప్రస్తుతం ఇండియాలో అసలు కొనే పరిస్థితి అయితే కనిపించలా మిడిల్ క్లాస్ వారికి. ఫంక్షన్ ఉంటే గోల్డ్ పెట్టకుండా అయితే ఉండదు అది. సో ఏం చెప్తారు? ఇంకా పెళ్లిళ్ళకి వీటికి బంగారం కొనుక్కోకుండా గోల్డ్ తీసుకోమంటారు? అలానేం లేదండి. ఖచ్చితంగా తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఏ రేట్ అయినా గోల్డ్ కావచ్చు ఏదైనా కావచ్చు ముందు పెరుగుతుంది, తర్వాత తగ్గిపోతుంది. మొన్నటి వరకు బాగా పెరిగింది, మళ్ళీ తగ్గింది, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పెరిగిపోయింది. సో తగ్గాలని నేను కోరుకుంటున్నాను. ఇండియా వాళ్ళ కావచ్చు ఏ దేశంలో వాళ్ళైనా సరే ఆ డబ్బులు తీసుకొచ్చి మళ్ళీ బంగారం ఎక్కడే కొనుక్కుంటాం మనం. ఎక్కడెక్కడో బంగారాలు ఏమి తెచ్చేస్తారు, బిస్కెట్లు తెస్తారు ఏదో అంటారు కానీ అవన్నీ వేస్ట్. మనం ఇక్కడే ఉంటాం కాబట్టి ఇక్కడ వాళ్ళు ఇక్కడ బంగారం కొనుక్కోవాలంటే ఖచ్చితంగా బంగారం రేటు తగ్గించాలని ప్రభుత్వాన్ని. మార్కెటింగ్ స్ట్రాటజీ అంటున్నారు, అట్లా ఉంటుందంటారా? అంతే కదండి మార్కెట్ స్ట్రాటజీ ఇది. ఎందుకంటే డబ్బు ఇప్పుడు ఎక్కువ పెరిగిపోయింది బంగారం రేటు. అమ్మో ఇంకా ఫ్యూచర్లో పెరిగిపోద్దేమని డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా కొనేసుకొని పెట్టేసుకుంటున్నారు. పేదవాళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్న బంగారం అప్పు చేసుకొని తింటున్నారు. మీ దగ్గర ఎక్కువ బంగారం కనిపిస్తుంది అంటే నేను అప్పుడు ఎప్పుడో కొనుక్కున్న బంగారం ఏమో నాకు అవన్నీ తెలియదండి. నాకు ఏదైనా ఐటమ్ నచ్చిందంటే అది కొనేసుకోండి. సరే మీరు కొన్నప్పుడు మామూలుగా అసలు మీ కొన్న స్టార్ట్ చేసినప్పుడు ఎంత గ్రాముగా?
అదే నాకు తెలియదు. ఇప్పుడు చెవులోని ఉన్నాయి, ఈ చూశాను మోడల్ నచ్చింది, ఇది ఎంత అని కొనేయడమే. రింగులు ఉన్నాయి, నాకు ఇష్టం, కొనేయడమే అంతే. నాకు గ్రాములు తులాలు అవేవి నాకు తెలియదు పెద్దగా. ఐఎమ్ నాట్ ఎడ్యుకేటెడ్ పర్సన్.